గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. బంధువులందరికీ ఓం నమస్తే. సాయంకాల సమయము మనము అద్భుతమైన గ్రంథము భగవద్గీత. స్వయంగా శ్రీకృష్ణుడు చక్కగా గానం చేస్తూ మనకు వినిపించాడు. అయితే మనము పోయిన వారము తెలుసుకున్నాం, ఎవరికి మనశ్శాంతి ఉంటుంది, ఎవరు శాంతిని పొందగలుగుతారు, ఎవరు మోక్షానికి దారి సుగమం చేసుకుంటారు అనేది గురించి తెలుసుకున్నాం. దాని కంటిన్యూషనే మనకు 2వ అధ్యాయంలో ప్రారంభించిన మొన్న. ఎక్కడి నుంచి? క్రోధోద్భవతి సమ్మోహ నుంచి. దాని తర్వాత మనము 2వ అధ్యాయంలోనే 66వ శ్లోకం. భగవద్గీత ఉన్నవాళ్ళు తీయండి. 2వ అధ్యాయము 66వ శ్లోకం, 66, 67 ఏమంటున్నాడు చూడండి. నాస్తి బుద్ధిరయుక్తస్య నాయుక్తస్య భావన నాభావయతః శాంతి అశాంతస్య కుతం సుఖం. సుఖము ఎవరికి లేదు అని చెప్తున్నాడు. ఎవరికి సుఖం లేదు, ఎవరికి సుఖం లేదు అని చెప్పి చక్కగా వివరిస్తున్నాడు. వివరిస్తూ ఆ 67వ శ్లోకంలో దాన్ని చదువుదాం. 2వ అధ్యాయం 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరితాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి వాంభసి. ఓహో, అద్భుతమైన శ్లోకాలు. వాస్తవంగా ఈ భగవద్గీత యజుర్వేదంలోని 40వ అధ్యాయము. యజుర్వేదంలోని 40వ అధ్యాయము. ఆ 40వ అధ్యాయంలో ఉన్న 17 శ్లోకాల యొక్క సారాంశంని శ్రీకృష్ణుడు 18 అధ్యాయాలుగా బోధించాడు. ఎవరికి? శ్రీకృష్ణుడు అర్జునుడికి. మరి అతను యుద్ధం చెయ్య అంటే ఎందుకు చెయ్యవు, చెయ్యాల్సిందే. మరి యుద్ధం కారణమేంటి, అవన్నీ తెలుసుకున్నాం మనం. యుద్ధం కారణం ఏంటిది? అధర్మాత్మలు పెరిగిపోయారు కాబట్టి మనం ధర్మయుద్ధం చేయాలి. మరి ఆ ధర్మయుద్ధం చేయాలంటే నీకు శక్తి కావాలి. ఆ శక్తి ఎలా లభిస్తుంది అంటున్నాడు. శక్తి ఎలా లభిస్తుంది? సుఖం వల్ల లభిస్తుంది. సుఖం దేని వల్ల వస్తుంది? శాంతి వల్ల లభిస్తుంది. శాంతి దేని వల్ల లభిస్తుంది? ఇంద్రియాలను మనసును అదుపులో పెట్టుకున్న వాడికి. చూడండి, మనం సుఖం అని అనుకుంటున్నాం. చూడండి, మనము సుఖనిద్ర అంటాం. చూడండి ఒకసారి, సుఖనిద్ర, సుఖంగా నిద్రపోయిండు అని అంటున్నాడు. సుషుప్తిలో హాయిగా నిద్రపోయిండు. తెల్లవారు లేచిన తర్వాత అబ్బా ఎంత బాగా నిద్రపోయినా సుఖం నిద్ర వచ్చింది అంటున్నాడు. అది దేనివల్ల వచ్చింది? దేనివల్ల వచ్చిందంటే అతడు తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని చక్కగా సుఖపడ్డాడు. ఏవైతే తనకు అవసరమైన భోగాలు అనుభవించి అంతే, అధికంగా కోరుకోలే. అందువల్ల ఆయనకు సుఖం వచ్చింది. సుఖం వల్ల ఏమైంది? నిద్ర వచ్చింది. కానీ చాలా మంది సుఖం అంటే ఏమనుకుంటారంటే మెత్తడి పరుపు మీద పడుకోవడం సుఖం అనుకుంటాడు. కానీ కాదు. అది ఇక్కడ చెప్తున్నాడు 2వ అధ్యాయం 66, 67 శ్లోకంలో ఏమంటున్నాడంటే ఇంద్రియాలను మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఈ ఇంద్రియాలకు పగ్గం వేసేది ఎవరంటే మనసే.
మనసు గనక కరెక్ట్గా ఉంటే ఇంద్రియాలు అదుపులో ఉంచగలుగుతాం. అందుకోసమే ప్రణవ్ కుమార్ గారు ఒక పాట రాశారు ఇంద్రియాల గురించి. ఇంద్రియములు ఇవి హయములురా, మనసే వీటికి పగ్గమురా. ఓహో, ఇంద్రియములట గుర్రాల్లాగా పరిగెత్తాయట. ఆ గుర్రాలను పట్టుకొని ఆపేది ఎవరట? మనసే. మనసే దానికి పగ్గమురా. మరి మనసు ఆ పగ్గాన్ని గట్టిగా పట్టుకోవాలంటే ఏం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి సారథిగా దేహరథమ్మును ఆత్మపయనమగుచున్నదిరా. ఓహో, బుద్ధి సారథేట, పగ్గాలేమో మనసు, ఇంద్రియాలేమో గుర్రాలు. ఈ మనసు, ఇంద్రియాలు, బుద్ధి మనయే, మన లోపల ఉన్నాయే. అవి ఎట్లెట్లా మనకు విషయ భోగాల వైపు పోతున్నది ఆలోచిద్దాం. అయితే ఇంద్రియాలను వశంలో ఉంచుకోవడము అనే దానికి మనము పోయిన వారం కూడా తెలుసుకున్నాం. ఎట్లా వశం ఉంచుకోవాలి? మనకు ఆహారం అవసరము, ఎంత అవసరమో అంతే తినాలి. అది కూడా ఎట్లా? సమయానుకూలంగా. వేదం చెప్తుంది, ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఆకలి అయితేనే భుజించాలి, ఆకలి కాకుంటే భుజించకూడదు. ఆకలి అవుతున్నది, భోజనం చేయలే, ఏమవుతుంది? రోగం వస్తుంది. ఆకలి అవుతున్నది, భుజించలే, రోగం వస్తుంది. ఆకలి అయితే లేదు, అయినా సరే భుజిస్తున్నాడు, రోగం వస్తుంది. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నది. అంటే మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలిగితే, ఏమంటున్నాడంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అది ఆయుర్వేద సూత్రం ఉంది ఒకటి. ఆరోగ్యము కావాలనే వ్యక్తి అట ఆకలి అయితే తినాలి, ఆకలి కాకుండా తినకూడదు. ఆ సూత్రం పేరేం పేరు? కాలభోజనం ఆరోగ్య కారణాహ. ఇది ఆయుర్వేద సూత్రం. కాలభోజనం ఆరోగ్య కారణాహ అనుంది. కాలభోజనం ఆరోగ్య కారణాహ అంటే ఆకలి అయితే తినాలి, ఆకలి కాకుండా తినకూడదు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే సమయాన్ని పాటించాలి. ఉదయం లేవగానే మనకు ఆకలి అవుతుంది, తినాలి. అది అరిగించుకోవడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది, మళ్ళీ అప్పుడు తినాలి. మళ్ళీ తర్వాత అరుగున్న తర్వాత మళ్ళీ తినాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. లోకంలో ఏం జరుగుతుంది? పొద్దున టిఫిన్ కాగానే చాయ్, కాఫీ, మళ్ళా 1 గంట కాగానే లంచ్ టైం అట. 1 గంట లంచ్ టైం అని నీకు ఎవరు చెప్పిండ్రు? స్కూల్ చెప్పింది. కాలేజీలో 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ టైం. అది అందరికి అదే అలవాటు అయిపోయింది. స్కూల్లో చెప్పింది అలవాటు అయిపోయింది. లంచ్ టైం 1 to 2. ఇప్పుడు ఆఫీసులలో కూడా అంతే ఉన్నది, 1 to 2. అరే 1 to 2 అంటే ఒకడు 10 గంటలకు 10:30కు టిఫిన్ చేసిండు, 1 o'clock కూడా భోజనం చేసామని అంతేనా? ఇక మళ్ళీ చేయొద్దు. ఇక ఆకలి తెలియదు వాడికి, తినాలంటే ఎట్లా? అక్కడ ఇంద్రియాలను వశం ఉంచుకోవాలి. అందరూ పోతున్నారు, టైం అయింది, భోజనం పోతున్నారు. నో, నాకు ఆకలి అయితే నేను భోజనం చేయ. ఎందుకు? కాలభోజనం ఆరోగ్య కారణ అన్నాడు. అంటే మనస్సును మన అధీనంలో ఉంచుకుంటే మనము వాళ్ళతో పోలేం. ఎందుకంటే నీకు ఆకలి అయితే లేదు కాబట్టి ఎందుకు పోతావు? అప్పుడు నీ బుద్ధి చెప్తుంది, ఎందుకు పోతావు, వద్దు. మనసుకు చెప్తే మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలకు చెప్పేసి ఆగిపోతుంది. అట్లా ఆ విధంగా మనం వశమున ఉంచుకోవాలి. కొంతమంది భోజనం చేస్తుంటారు, ఇష్టంలో భోజనం చేస్తారు. రాత్రి 10 గంటలకు, రాత్రి 11 గంటలకు కూడా భోజనం చేస్తారు కొంతమంది. భోజనం చేయడం అది నిషిద్ధం అని చెప్తుంది ఆయుర్వేదం.
సూర్యోదయం అయ్యింది, తినడం స్టార్ట్ చేయి. సూర్యాస్తమయం అయింది, తినడం బంద్ చేయి అని చెప్తున్నది. కానీ ఇక్కడ ఏముందంటే సూర్యాస్తమయం అయినక్కడనే రాత్రిపూటే బాగా తింటారు భోజనాలు, డిన్నర్లు అన్నీ అప్పుడే జరుగుతుంటాయి, హోటళ్ళు అన్నీ బాగా అప్పుడే సాగుతుంటాయి. సో అక్కడ ఏమంటున్నాడంటే ఎవరైతే ఆ విధంగా తమ మనస్సును ఇంద్రియాన్ని అదుపులో ఉంచుకోడో అతనికి పరమాత్మ యందు ఆసక్తే ఉండదు. ఎందుకు? ఇప్పుడు ఇష్టముడు భోజనం చేసి ఇష్టం ఉన్నప్పుడు భోజనం చేస్తున్నాడు, ఏమవుతుంది అతనికి? మనసున పట్టదు, అజీర్తి అంటుంటుంది, పుల్లగా బేగులు వస్తుంటాయి, దాహం వేస్తుంటుంది, ఎక్కిళ్ళు వస్తుంటాయి, ఏదేదో అస్తవ్యస్త కూడా పనులు చేసుకుంటూ పోతుంటాడు, దినచర్య చేస్తూనే ఉంటాడు, దినచర్య చేస్తూనే ఉంటాడు, కానీ మనసును పట్టకుండా చేస్తుంటాడు, ఏదో చేస్తున్నామా అన్నట్టు. ఎందుకు అట్లా? సమయం ప్రకారం భుజించకపోవడం వల్ల. తనకు అవసరం ఉంది భుజించాలి. ఈ శరీరం జీవించడానికి ఆహారం అవసరమే. ఏ ఆహారం అవసరము? చక్కగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం అవసరం, తేలికగా జీర్ణం కావాలి. అలాంటి ఆహారం తిన్న వ్యక్తికే పరమాత్మ యందు ఆసక్తి కలుగుతుంది. నీకు శరీరం సరిగా లేదు, సహకరిస్తలేదు, మనసు సరిగా లేదు, ఇంద్రియాలు అటుపోతున్నాయి ఇటుపోతున్నాయి, పరమాత్మ ఎట్లుంటుంది? సహకారం ఉండదు. అక్కడక్కడ పూజలు అవుతుంటాయి, పూజలకు మనం భోజనానికి పిలిచినప్పుడు మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే మన మనసు ఆ పూజలో ఉంటుంది. ఇంద్రియాలు అదుపు లేకుంటే ఏమవుతుంది? మనసు ఎక్కడ పోతుంది? ఎక్కడో వంటలు చేస్తున్నారు, ఆ వంటల యొక్క వాసన మనకు వస్తుంది, మనం పీల్చుకుంటాం, మనసు అడ్డుపోతుంది. ఈ ఎప్పుడు అయిపోతుందో పూజ, ఎప్పుడు పెడతారో భోజనాలు, ఎప్పుడు అవుతుందో పూజ, ఎప్పుడు పోతుంది అంటే మనసు ఎక్కడ పోయింది? ఆహారం అయిపోయింది. మన తినే సమయమైందా? కాలేదు. కానీ ఈ పూజను వదిలేసినావు, మనసు ఎక్కడ వెళ్ళిపోయింది. మరి శరీరం ఎక్కడుంది? ఆనే ఉంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. సో అలా కాకూడదు. చాలా మంది, కొంతమంది ఇట్లా బౌద్ధ చెప్పేటప్పుడు కొంతమంది అన్నారు, ఏమన్నారంటే, ఏమండి మరి అట్లా పూజలకో లేకపోతే పురస్కారాలకో పండుగల పర్వాలకు పోతాం కదా, ఉదాహరణకు పెళ్లికి వెళ్ళామండి, పెళ్లి లేట్ అయిపోయింది, ఆడ పూజ లేట్ అయిపోయింది, భోజనం టైం అయిపోయింది, ఏం చేయాలి? వదిలేసి వచ్చే ఇంటికి వచ్చి భోజనం చేయి. ఆనే భోజనం చేయలేమన్నా నీకు? నువ్వు నిర్ణయించుకో. నీ టైం అవుతుంది, భోజనం టైం అవుతుంది, ఆకలి టైం అవుతుంది, ఇంటికి వచ్చి భోజనం చేయ. అక్కడనే తినాలని ఏమున్నది ఇక్కడ? ఇది ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అనేది. లే అక్కడ పార్టీలో మంచి మంచి వంటకాలు చేసింది కాబట్టి అవే తినిపోతా అని మనసులో ఉంటే కనుక నీ ఇంద్రియాలు ఏమంటే అక్కడనే కూర్చొని పెడుతుంది. బుద్ధి ఏం చేస్తుంది? ఓకే, శాంక్షన్ చేసేస్తుంది. కాబట్టి నీకు ఆకలైన టైంలో ఇంటికి వచ్చేసి తినేసి, ఇంకా ఏదో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కో, అంతేగాని ఆన్నే తింటే అని కూర్చోకూడదు. అప్పుడే నీ బుద్ధి నిశ్చయంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? ఉండమా పోదమా, బుద్ధి నిశ్చయిస్తుంది. ఉందమా పోదమ్మా నిశ్చయిస్తే మనసు ఏం చేస్తుంది? పోదన్నాడు అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. సో అతనికి ఎవరైతే ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకోకుండా ఉంటాడో అతనికి పరమాత్మ మీద ఆసక్తి ఉండదు, అతనికి శాంతి కూడా లేదు. శాంతి లేని వాడికి సుఖం ఎట్లా వస్తుంది? సుఖం లేని వాడికి నిద్రనే సరిగా రాదు, నిద్ర రాదు సరిగా. శాంతి కావాలి. పని వరం తెలుసుకున్నాము, శాంతి అంటే మనశ్శాంతి కావాలి, మనసు బలంగా ఉండాలి, తర్వాత మనసు శుద్ధిగా ఉండాలి అని తెలుసుకున్నాం. అవి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంద్రియాల వశంలో లేకపోవడం వల్ల అతనికి శాంతి కూడా లేదు. శాంతి లేకపోతే సుఖం లేదు, సుఖం లేకుండా నిద్ర కూడా సరిగా రాదు అతనికి అని ఆ 2వ అధ్యాయంలో 66వ శ్లోకము 67వ శ్లోకము చక్కగా వివరిస్తుంది. భావన అట్లా ఉంది. సో మనము ఇంద్రియాల వశంలో ఉంచుకోవడంలో ఒకటి ఆలోచిద్దాం. మనం ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళినాము, అక్కడ రాత్రి అయిపోయింది, పడుకోవడానికి మనకు మంచం ఇవ్వలేదు, ఏదో చిన్న సాబిజు కింద వండుకోమని చెప్పిండు.
నీకు మనశ్శాంతి ఉంటే కనుక నిద్ర వస్తుంది. నీకు మనశ్శాంతి లేదనుకో నిద్ర రాదు. మనశ్శాంతి ఎందుకు ఉండదు? ఆహా, నేను ఇక్కడికి వచ్చినా నాకు వట్టి శాప ఇచ్చి కింద వండుకోను, నేను మా ఇంటికాడ పట్టు పరుపుల మీద వండుకుంటా, మంచం మీద వండుకుంటా, ఏసీ పెట్టుకొని వండుకుంటా, ఇక్కడ ఫ్యాన్ లేదు, పరుపు లేదు, మంచం లేదు, శాప కింద వండుకోనా అని ఏమవుతుంది? ఇంద్రియాలన్నీ అటెళ్ళిపోతున్నాయి, మనసు అంతా అడిపోతున్నది భోగం వైపు. ఇక అదే ఆలోచిస్తున్నావు, నీకు నిద్ర ఎక్కడికి వస్తుంది? ఇక రానే రాదు. మనసును అదుపులో పెట్టుకుంటే నిద్ర తానంతటా అదే వస్తుంది. ఎంత మంచి కార్యక్రమం ఉండని, ఎంత మంచి టీవీలో ప్రోగ్రాం రాని, ఎంతమంది ఇష్టమైన బంధువులు ఉండని, అది నిద్ర వస్తూనే ఉంటుంది. కాబట్టి నిద్ర లేని వాడికి అనారోగ్యం కలుగుతుంది. నిద్ర లేకుండా అనారోగ్యం. ఫస్ట్ ఏంది? కఫం పెరుగుతుంది నిద్ర లేని వాడికి. కఫం పెరగడం వల్ల పొద్దున సరిదైనట్టు అవుతుంది, శ్వాస సరిగా ఆడదు నిద్ర లేని వాడికి. తర్వాత శరీరము అస్తవ్యస్తంగా ఉంటుంది. తెల్లారు లేచిన తర్వాత అబ్బా అంత రాత్రి నిద్ర రాలేదు, మనసులో పడతలేదు, అంతా ఎటో అనీజీగా ఉంది అని అంటుంటాడు. ఆ రాత్రి నిద్రపోలేదైతే ఏదైతే ఉందో దాని యొక్క ఫలితము ఆ రోజంతా ఉంటుంది అతనికి. కాబట్టి నిద్ర సరిగా పోవాలి అంటే ఏం కావాలి? శాంతి కావాలి. శాంతి దేని వల్ల లభిస్తుంది? ఇంద్రియాలను వశమున ఉంచుకోవడం వల్ల అని 2 ఎగ్జాంపుల్ చెప్పాను. ఆహారం విషయము, ఈ పట్టుపరుపు విషయం. అట్లాగే ఏసీ విషయం కూడా, ఫ్యాన్ విషయం కూడా అంతే వస్తుంది. ఏసీ, ఎయిర్ కండిషన్. మా ఇంటికాడ ఏసీ ఉన్నది, ఇక్కడ ఏసీ లేదేం లేదు, నాకు నిద్ర రాదు అని ఫస్టే నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు. ఆల్రెడీ నీ ఇంద్రియాలు నీ వశంలో ఉంటే ఆటోమేటిక్గా నిద్ర తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి వాటి వైపు వెళ్ళకూడదు, ఆ ప్రాపంచిక విషయాలకు అట్లా వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉంటేనే మనకు మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉన్నవాడికి పరమాత్మ యందు ఆసక్తి కలుగుతుంది. అతడు రాత్రి హాయిగా నిద్రపోగలుగుతాడు. నిద్ర అనేది భగవంతుడిచ్చిన ఒక పెద్ద వరం. ఎట్లా? మోక్షం ఎట్లుంటుందో మనకు తెలియదు, మనకు వ్యాధి లేదు, కానీ మోక్షం కావాలి. మోక్షంలో బ్రహ్మాండం అనుభవించాలి అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు మనకు రిహార్సల్ చేపిస్తున్నాడు. రిహార్సల్ చవి చూపిస్తున్నాడు మనకు. రోజు ఎవరైతే గాఢ నిద్రపోతుందో అది మోక్షానికి గుర్తు. ఇగో ఇట్లా ఉంటుంది మోక్షం చూడు. మనకు తెలుసు నిద్రపోయిన గాఢ నిద్రపోయిన వారికి భూకంపం వచ్చింది కూడా తెలియదు, వర్షం పడ్డది తెలియదు. కాబట్టి అలాంటిది కావాలని చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్దాం ఆ ఇంద్రియ నిగ్రహం గురించి. 68వ శ్లోకం. 68. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓహో, 68వ శ్లోకం ఏమిటో చూడు. ఇంద్రియాలు మనసు మన అధీనంలో ఉంచుకుంటేనే బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉన్న వ్యక్తికే ఆనందం లభిస్తుంది. ఎలాంటి ఆనందం ముందుకు తెలుసుకుందాం. బుద్ధి శుద్ధిగా ఉండాలి. బుద్ధిని యస్య బలం తస్య. బుద్ధి ఎక్కడ ఉంటుందో బలం కూడా అక్కడ ఉంటుందట. పాండవుల వెంబడ బుద్ధివంతుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడు. అందుకోసం పాండవులు గెలిచి పొందిరు. వాస్తవంగా సైన్యం చూస్తే, అధికారం చూస్తే ఎవరు గెలవాలి? కౌరవులు గెలవాలి. కానీ గెలిచింది ఎవరు ఇక్కడ? పాండవులు. ఎందుకు? బుద్ధియస్య బలం తస్య. బుద్ధిమంతుడైన శ్రీకృష్ణుడు పాండవుల వెంబడ ఉన్నాడు కాబట్టే, అతడు చెప్పిన డైరెక్షన్లో వీళ్ళందరూ నడుచుకున్నారు కాబట్టే వీళ్ళు గెలిచారు. అక్కడైతే కౌరవుల్లో మహా ఉద్దండులు ఉన్నారు,
మహాబలశాలి ఉన్నారు, అయినా సరే వాళ్ళను ఓడించగలిగినరు పాండవులు. ఎందుకు? బుద్ధిమంతుడు శ్రీకృష్ణుడు. ఇక్కడ ఏమంటాడు 68వ శ్లోకంలో, ఇంద్రియాలు మనసును మన అధీనంలో ఉంచుకుంటే బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉంటే మనిషి బలంగా ఉంటాడు. మనిషి అప్పుడు అతనికి ఇంద్రియాలు తన వశంలో ఉంటాయి. బుద్ధి ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది, అద్దు ఇవి, అదేం బుద్ధి, ఆ బుద్ధి వద్దు, ఇదేం బుద్ధి, ఇది వద్దు అని బోధిస్తూ ఉంటుంది. మనసును కట్టి పడేస్తుంటుంది. ఎందుకంటే మనము ఎప్పుడో చూసింది విన్నది అంతా మనసు ద్వారా గ్రహించడం, అది బుద్ధి ఇది మంచిగా కాదా చూసుకుంటుంది, అది చిత్తంలో నిక్షిప్తం చేసుకుంటుంది. అంటే అది మంచిదో చెడుదో అది బుద్ధి ద్వారా ఇంకా వెనుకెళ్ళిపోయి చిత్తంలో నిక్షిప్తం చేస్తే అది అప్పుడప్పుడు యాద్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అది రాకుండా చూసుకోవాలి. అది ఎప్పుడు రాదు, మన బుద్ధి సరిగా ఉంటే అది రాదుగా, అది వెళ్ళిపోతుంది. ఒక టేప్ రికార్డులో క్యాసెట్ ఉంది, ఆ క్యాసెట్ ఇప్పుడు మెమరీ కార్డులు వచ్చినాయి కదా, మెమరీ కార్డులో 10 GB అని అన్నాడు. 10 GB అయిన తర్వాత 10 GB ఉన్నది, 10 GB ఉన్న తర్వాత అందులో ఇంకా నింపుతామంటే రాదనలా, ఏదో ఒకటి తీసేసేయాలి, తీసేసి ఇంకా వేరే దానిలో నింపుకోవచ్చు. అట్లాగే మన బుద్ధి సరిగా ఉంటే మన చిత్తంలో ఉన్న ప్రాపంచిక విషయాల యొక్క ఆలోచనలన్నీ తొలగిపోతాయి, మళ్ళీ యాదికి రావవి. అందుకోసం ఒక్కోసారి మనం యాద చేస్తున్నాడు, నీకు ఒకసారి ఎట్లా చెప్పినా ఇది చెప్పిన యాది ఉందంటే, అరే యాది లేదు, అరే ఏం యాది లేదా నీకు అంటాడు. యాది లేదంటే నీకు అవసరం లేదు కాబట్టి నువ్వు యాది పెట్టుకోలే. అక్కడ నీ పొరపాటు కాదు, అది నీకు అవసరం లేదు, దాన్ని యాది పెట్టుకోవాలి. నీకు అవసరమైన విషయాలు వినకు. ఎందుకు వినకు? వింటే అది లోపల యాది ఉండిపోతాయి, అవసరం లేదు అవి. కాబట్టి మనకు అవసరం లేని విషయాలు పట్టించుకోకూడదు, వదిలేస్తూ ఉండాలి. మనకు అవసరం విషయాలే చక్కగా వినాలి, గ్రహించాలి, దాచుకోవాలి మన చిత్తంలో. అక్కడ ఏమంటున్నాడు, ఇంకా అన్ని విధములుగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉండు. ఇక్కడ పురుషుడు అంటే ఎవరు? ఆత్మ. మనం పురుషులమైతే భగవంతుడు మహాపురుషుడు, పురుషోత్తముడు భగవంతుడు. కాబట్టి ఏమంటున్నాడంటే పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా ఉంటే మనిషి సుఖంగా ఉంటాడు. సుఖంగా ఉన్నవాడు చక్కగా సుఖాలు అనుభవిస్తాడు, భోగాలు అనుభవిస్తాడు, తర్వాత నిద్ర కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటాడు. ఇంకా ముందుకెళ్దాం. 70వ శ్లోకంకి వెళ్దాం. 2వ అధ్యాయము 70వ శ్లోకం. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వేశ శాంతిమాప్నోతి న కామకామీ. ఓహో, ఇంద్రియాలు వశంలో లేకపోతే బుద్ధి సరిగా ఉండదు, భోగాల వెంట పరిగెడతారు. ఇక మరి భోగాల వెంట పరిగెడితే ఏమవుతుంది? శాంతి లభించదు. శాంతి లభిస్తుందా? లభించదు. భోగాల వెంట వెళ్ళనుకోండి. ఒక వ్యక్తి వ్యాపారస్తుడు డబ్బు సంపాదించని అలా పడ్డాడు, మనసు అంతా అటే పెట్టిండు, ఇంద్రియాలన్నీ అటే పోతున్నాయి. డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలని. కానీ డబ్బు సంపాదించినాడు, రోగాలు వస్తేనే భయం లేదు. డబ్బు సంపాదనలో రాత్రి పగలు కష్టపడుతున్నాడు, మనసు బుద్ధి ఇంద్రియాలు అన్నిటి అటే పెడుతున్నాడు, పరమాత్మ వైపు లేదు. ఎప్పుడో ఒకసారి దీపం ముట్టిస్తున్నాడు, అగ్గి ఊదిబత్తి ముట్టిపోతున్నాడు, అది పూజ అనుకుంటున్నాడు, పోతున్నాడు అటే. భోగాలు, ఇంకా డబ్బు కావాలి, ఎందుకు అనుభవిస్తాను. ఎక్కడ అనుభవిస్తాడు? అనుభవించలేడు, అయినా సరే పోతూనే ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి శాంతిగా ఉంటాడా? ఉండడు, అశాంతిగా ఉంటాడు. అశాంతి వల్ల కోపం కూడా వస్తుంది, క్రోధం కూడా వస్తుంది. కాబట్టి ఇంద్రియాలను వశమునందు ఉంచుకొని బుద్ధి సరైన మార్గంలో నడిపిస్తే గనక మనము
శాంతిని పొందవచ్చు. శాంతిని పొందిన వ్యక్తి ధ్యానం చేయగలుగుతాడు. ధ్యానం చేయడం బట్టి కూర్చొని ధ్యానం అవడం వస్తుందా? బట్టి కూర్చొని ధ్యానం చేయమంటే ధ్యానం వచ్చేస్తుందా? ఏమన్నట్టు ఇక్కడ 2వ అధ్యాయము సాంఖ్య యోగము బాగుగా తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? పరమాత్మ గురించి తెలుసుకోవడం. యోగం అన్నాడు కలయిక, పరమాత్మతో కలయిక. పరమాత్మ యందు ఎవరైతే ప్రీతి కలిగి ఉంటారో అతడే సుఖంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడని చెప్తున్నది ఈ శ్లోకం. ఇంకో చూడండి, భోగాల వైపు వెళ్తే, ఇంద్రియాలు భోగాల వైపు వెళ్ళడం వల్ల శాంతి లేదు, బుద్ధి లేదు. నీతి వైరాగ్య శ్లోకంలో ఉంటుంది, భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాల భయం. ఏమంటున్నారు చూడండి, భోగే రోగ భయం. భోగాల వైపు పోతే రోగం వస్తే భయం ఉంది. ఉంటుందా? ఉంటుందా? మెత్తడి పరుపు మీద ఏసీ వేసుకొని పండుకుంటే రోగం వస్తుందా రాదా? వస్తుందా రాదా చెప్పు? మెత్తడి పరుపు మీద పండుకుంటే మన కాళ్ళు చేతులు సరిగా అక్యుపెంక్చర్ కావు, దానివల్ల శరీరం అతలకుతలం అవుతుంది. ఏసీ పెట్టుకును, శ్వాస సరిగా ఆడదు, ఏమవుతుంది? షుగర్ వ్యాధి వస్తుంది. ఏం వ్యాధి వస్తుంది? షుగర్ వ్యాధి వస్తుంది. భోగం మనకు పోతున్నాం కరెక్టే, మరి అదే నిద్ర వస్తుందా? అట్లా నిద్ర వస్తుందా? కింద పడుకుంటే నిద్ర రాదా? వస్తుంది. ఏసీ లేకుంటే నిద్ర రాదా? వస్తుంది. ఈ పశుపక్షులన్నీ ఏసీ పెట్టుకున్నాయి ఎక్కడన్నా. కాబట్టి భోగే రోగ భయం కులే చ్యుతి భయం. నా కులం గొప్ప అనుకుంటే ఇంకొకటి వస్తుంది నా కులం గొప్ప అని, అది కూడా భయం. విత్తే నృపాల భయం. విత్తం బాగా సంపాదించినవు, ఏముంటుంది? దొంగల భయం ఉంటుంది, నృపాల భయం. చూడండి, భోగాల వైపు పోతే ఎన్ని భయాలు ఉన్నాయి చూడండి. కాయే కృతాంతాద్ భయం. ఈ కాయం చూసుకొని భోగాలు అనుభవిద్దామని చూస్తున్నావు కానీ మళ్ళీ అది కూడా నశించేదే. ఈ శరీరం నశించేదేనా? ఎంత చక్కగా ఉంది అది. అది మా చంద్రకళ మాతాజీ బాగా చక్కగా పాడుతుంది ఆ పాటను. భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాల భయం మౌనే దైన్య భయం ఖలే ఏదో ఉంది, చాలా బాగుంది. కాయే కృతాంతాద్భయం. చాలా బాగుంది అది, అది కష్టం లేదు, చాలా బాగుంది అది. దైన్య భయం బలే రిప్పు భయం రూపే జరాయ భయం సర్వం వస్తు భయాన్వితం భువి రుణం శంభో శాశ్వతం వైరాగ్యమేవ అభయం. రూపే జరాయ భయం. జరాయ భయం రూపం ఉందా అనుకుంటే ముసలితనం వచ్చి ఏమైతే రూపం అంతా పోతుంది. అంటే భోగాల వైపు పోతే భయాలున్నాయి. ఆ భోగాల వైపు పోకండి, వెళ్ళకండి అని చెప్తున్నది. మరి భోగాల వైపు పోవద్దన్నాం కానీ మరి జీవించొద్దా? జీవించాలి. ఆకలి అయితే భుజనం చేయాలి, కర్మలు చేస్తుండాలి, మంచి కర్మలు చేస్తుండాలి, వ్యాపారం చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అక్కడ అంతే మనం ఏం చేయాలంటే ఎక్కడ కూడా భోగ విషయాలు పోకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. అయితేనే శాంతి ఉంటుంది, లేకుంటే అశాంతిగా ఉన్నవాడికి ఏమవుతుంది? నిద్ర సరిగా ఉండదు, సుఖం లభించదు. సుఖం అంటే అదే, మన సుఖం అంటే మెత్తడి పరుపులే వండుకోవడం, మెత్తడి సోఫాలో కూర్చోవడం. సౌండ్ వినిపిస్తుంది అందరికి?
వినిపిస్తలేదు. అదే మామయ్య సౌండ్ వినిపిస్తలేదు మీది మామయ్య. లెఫ్ట్ హ్యాండ్ రండి. లేదు లేదు ఉన్నారండి ఉన్నారు. మామయ్య ఎడమ్మ లెఫ్ట్ అయ్యిండ్రు. లెఫ్ట్ హ్యాండ్ అమ్మా తను. ఇప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ అయ్యిండ్రు. ఇప్పుడు లెఫ్ట్ అయినట్టున్నారు. అదే ఒక 2 minutes వెయిట్ చేద్దాం మనం. పద్మ ఒకసారి ఇది వినిపించు మళ్ళీ మంచిగా. భోగే రోగ భయం. అక్క నువ్వు చదివే భోగి భయం చదువు. చదువుతా. భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తేంద్రపాలద్భయం శాస్త్రే వాద భయం గుణే కల భయం కాయే కృతాంతద్భయం రూపే జరాయ భయం సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం శంభో పదం శాశ్వతం వైరాగ్యమేవ అభయం. మౌనే దైన్య భయం బలే రిపు భయం రూపే జరాయ భయం. అంటే భోగే రోగ భయం, భోగాలను అనుభవించినప్పుడు రోగాలు వస్తాయనే భయం. గుణే కలు భయం, గుణవంతులుంటే దుష్టులతోని భయం. విత్తేన్ నృపాలాద్ భయం, ధనమును బాగా సంపాదిస్తే దొంగలు దోచుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అటాక్ చేస్తారని భయం. గుణే కలు భయం. రూపే జరాయ భయం, చాలా అందంగా ఉన్నాను, యవ్వనంలో ఉన్నానని స్త్రీ పురుషులు భావిస్తే ముసల్తనం వస్తుంది, జుట్టు తెల్లబడుతుంది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు కనబడవు, నడుము నిలబడదు, శరీరంలో శిథిలత్వం వస్తుంది. కాబట్టి రూపే జరాయ భయం అంటే అందంగా ఉన్నానని భావించినప్పుడు ముసలితనం వస్తుందని భయం. గుణే కలు భయం. తర్వాత మౌనే దైన్య భయం, సరే ఎవరితో గొడవ ఏం పెట్టుకోవద్దు, నాలో నేనుంటాను మౌనంగా ఉంటే అంటే ఏం మాట్లాడని మూగవాడు అని చెప్పి మందితో భయం. తర్వాత ఈ అంతంలో శరీరం నశిస్తుందనే భయం. ఈ విధంగా శాస్త్రాలు బాగా వచ్చినాయి అంటే నాకంటే గొప్పవాడు లేడు అని భావించినప్పుడు అతని మించి మరొక శాస్త్రజ్ఞుడు వచ్చి గొప్ప విద్వాంసుడు వచ్చి తనని ఎక్కడ ఓడిస్తాడనో భయం. ఈ విధంగా సృష్టిలో అన్ని పదార్థాల్లో భయమే నిండుకొని ఉంది. ఎప్పుడైతే ప్రకృతిని వదిలిపెట్టి ధర్మపూర్వకంగా ప్రకృతిని వాడుకుంటూ పరమాత్ముని అందే మనస్సు నిమగ్నం చేస్తాడో, పరమాత్మని ఉపాసనని చేస్తాడో, యోగాభ్యాసం చేస్తాడో, మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడో ఆ పురుషుడికి, ఆ మానవుడికి శంభో పదం శాశ్వతం, ఆ భగవంతుడే లక్ష్యం అని భావించే వ్యక్తికి ఇక ఎవరి ద్వారా కూడా భయం ఉండదు. అతన్ని వదిలిపెట్టినట్లయితే అన్ని భయాలే, ప్రపంచంలో భయాలే నిండి ఉన్నాయి అని భతృహరి గారు నీతి వైరాగ్య శ్లోకం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అక్క చెప్పే మామయ్య ఇంకోసేపు రాలే కదా. చెప్పన్నా? చెప్పు. చెప్తాను. ఇంతకుముందు మామయ్య చెప్పడం జరిగింది, చాలా బాగా చెప్పిండ్రు. అయితే మహర్షి దేవదయానందుడు చెప్పాలా విని? అక్క చెప్పు. మహర్షి దేవదయానందుడు సత్యార ప్రకాశంలో మనకు 8వ నియమం చెప్పడం జరిగింది. అవిద్యా కా నాశ్ విద్యాకి వృద్ధి కర్నా చాయి. వచ్చి మామయ్య వస్తున్నట్టున్నారు అక్క. సరే. మామయ్య
మ్యూట్ లో ఉన్నారు మామయ్య మీరు. మామయ్య మీరు మ్యూట్ లో ఉన్నారు. అక్కడ నువ్వు కంటిన్యూ చేయక్క, మరి మామయ్యకి వినిపిస్తలేదా ఏంది? సరే, మామయ్య వస్తే గనక అది నేను ఆపేస్తా, సరేనా? సరే సరే, పలకరిస్తే కనుక ఆపేసి. ఉమ్. మహర్షి స్వామి దయానందుడు ఆర్య సమాజం 8వ నియమములో అవిద్యను నశింపజేసి విద్యను వృద్ధి చేయవలెను. మరి అవిద్య అంటే ఏమిటి? నిరంతరము ధన సంపాదన, ఇంద్రియాలు, ఇంద్రియ విషయ సుఖాలు, ఇది అవిద్య. విద్య అంటే ఏంటి? ధర్మపూర్వకంగా ఆరోగ్యం కొరకు మనం పదార్థాలను వినియోగించడం. అయితే మన ప్రపంచంలో పరిశీలించినట్లయితే ధనము, భోగము, ఇంద్రియ విషయ సుఖాలు, ఇది భోగము. భోగానికి విరుద్ధం యోగం. ఏ వ్యక్తి అయితే యోగాభ్యాసం చేస్తాడో అతడు భోగం వైపు ఉండడు. ఏ వ్యక్తి అయితే భోగాలను అభ్యసిస్తాడో అతడు యోగం వైపు ఉండడు. ఇది పరస్పర విరుద్ధం. మనకు అర్ధస్వామి చెప్పాడు. ఏంటి ఇంతకుముందు ఏమన్నాడంటే, ఇంద్రియాలు, విషయాలు, భోగాల వైపు వెళ్ళినప్పుడు అశాంతి. ఒకవేళ ఇంద్రియాలు సంయమం పాటించి మనము పద్ధతిగా వాటిని భోగించినట్లయితే అప్పుడు మనకు సుఖము, శాంతి అని చెప్పడం జరిగింది. అయితే యోగం అభ్యాసం చేసే మామయ్య వచ్చిరక్క. మామయ్య మీరు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు వస్తుందా? వస్తుంది. కరెంటు పోయింది ఇప్పటిదాకా. అయ్యో అవునా, సరే సరేలే, పర్వాలేదు. లైట్లు బంద్ అయ్యండి, నెట్ ఉంది కానీ కరెంట్ లేదు. కానిలే కానిలే మామయ్య, సరిగా రావట్లేదు. ఇంతవరకు పద్మ చెప్తున్నట్టు బాగుంది, అదే అదే కొంచెం వినబడ్డది. అయితే మనం ఈ 2వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఆ భోగే రోగం చాలా బాగుంది. ఆ మంత్రం పద్మ కూడా వాడుతుంటారు అప్పుడప్పుడు. ఓకే, ఇప్పుడు మనము 2వ అధ్యాయము 71, 72 శ్లోకాలు చదువుదాం. 71, 72. విహాయ కామాన్యః సర్వాన్ పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. శాంతి గురించి చెప్తాడు మళ్ళీ. ఇక 2వ అధ్యాయం చివరి చూడండి. ఏషా బ్రాహ్మీ స్థితిం పార్థ నైనాం ప్రాప్య విమోయ్యతి స్థిత్వా శ్యామంత కాలే అపి బ్రహ్మ నిర్వాణం మృచ్యతి. ఈ 2 శ్లోకాలు కలిపి మనం చెప్పుకుందాం. ఏమంటుండే ఇక్కడ, భోగాలను త్యజిస్తే గనక ఏమవుతుందో తెలుసా? భోగాలను త్యజిస్తే అహంకారం కూడా నశిస్తుంది. అహం నశించినప్పుడు మనిషి నిర్మలత్వం అవుతాడు. అహం అనేది ఉండకూడదు. నా శరీరం, నా ఇల్లు, నేనే చేసిన ఈ పనులన్నీ, ఇవన్నీ నా, ఇవి పరాయివి, వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మీ వాళ్ళు, ఇవన్నీ అహంపూరితమైనవన్నీ నశిస్తాయంటున్నాడు. దేనివల్ల? భోగాలు త్యజించడం వల్ల. ఇక్కడ భోగాలు త్యజించడం అన్నాడు, అంతేగాని మనకు నిత్యావసరాలు త్యజించమని చెప్పలే. ఇక్కడ నిత్యావసరాలు త్యజించమని చెప్పలే. ఇప్పుడు ఒక్కోసారి అంటారు కొంతమంది, మరి భోగాలు త్యజించమంటే ఏం తినాలి మేము? పచ్చి గడ్డి తినన్నా? వండుకొని తినద్దా? గ్యాస్ స్టవ్లు అవసరం లేదా? కూరగాయలు తినద్దా? ఇక అది కానే కదా, అక్కడ చెప్పలే కదా. నీకు భోగాలు అద్దోను. ఇప్పుడు నువ్వు కూరగాయలు వండుకొని తిను, అందులో నూనె పోసుకోకు, కారం ఉప్పు ఎక్కేసుకోకు, అంతే.
అంతేగాని నేను కారం ఉప్పు దట్టంగా బాగా వేసుకొని తింటా అంటే అది భోగం అయిపోతుంది. దానివల్ల ఏమొస్తుంది? రోగం వస్తుంది. కాబట్టి భోగాలను త్యజించమంటుండు ఇక్కడ. ఇంకేమంటున్నాడు? మెత్తడి సోఫాలో కూర్చోవడం భోగం, దానివల్ల రోగం వస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణంగా దాంట్లో కూర్చుంటే, నడుము నిటారుగా ఉండదు అందులో కూర్చుంటే అనుకుంటున్నాం. మనం ఏసీ పెట్టుకోవడం, కొంతమంది చూస్తున్నారు ఇంట్లో ఏసీ, ఆఫీసులో ఏసీ, కారులో కూడా ఏసీ, విమానంలో కూడా ఏసీ. అతను ఎక్కకోవాలని జీవించలేడు, అలవాటు అయిపోయాడు. శ్వాసకోశాలు దెబ్బతింటాయి, శ్వాస సరిగ్గా భగవంతుడు ఏం చేస్తున్నాడు? కోటాను కోట్ల మంది పీల్చిన గాలి వదిలితే వెంటనే శుభ్రం చేసేస్తున్నాడు. వెంటనే శుద్ధం చేస్తున్నాడు. అలాంటి గాలిని వదిలేసి నువ్వు ప్రత్యేక ఏసీ పెట్టుకుంటా నేను భోగం అనుభవిస్తా అంటే రోగం వస్తుంది. అక్కడ భోగాలను త్యజించడం అంటే భగవంతుడు ఇచ్చిన గాలిని చక్కగా వాడుకో, అంతేగాని గాలి తీసుకోవద్దని కాదు అక్కడ. ఇంకేమంటున్నాడు? అహం నశిస్తుంది. అహం నశించినప్పుడు శాంతి లభిస్తుంది. ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఈ పని నేనే చేసిన అని అంటున్నాడు గట్టిగా. అవాస్తవంగా పని చేసింది నువ్వు, కానీ అతనేమంటున్నాడు? నేను చేసినట్టు. నువ్వేం చేయు? సరే చేసిన మంచిదే కదా, ఓకే అనేస్తే కథం అయిపోతుంది. అంతేగాని లేదు నేనే చేసినది నువ్వు చేయలేదు అని వాదులాట పెట్టుకున్నాం అనుకో, మనకు అశాంతి కలుగుతుంది. ఎందుకంటే వాడికి బుద్ధి లేక వాడు అంటున్నాడు. మన బుద్ధి ఉన్న వాళ్ళము మనం అంతలేందుకు అనాలి? మనం చేసినమా చేయలేదా అనేది భగవంతుడు తెలుసు, దాని ఫలితం ఇస్తాడు మనకు. కానీ ఇక్కడ వాదులాడుకోవడం వల్ల మనకు మనశ్శాంతి ఉండదు. ఇక తెలుసు కదా, మనశ్శాంతి లేకుంటే అంత అశాంతి అనే. సుఖం ఎక్కడ ఉంటుంది? మనిషికి సుఖం ఉండదు. ఆ మనశ్శాంతి లేకుంటే అది తొలుస్తూ ఉంటుంది లోపల, శరీరం అంతా అస్తవ్యస్తమవుతుంది. అయితే ఇంకోటి చూడండి, భోగాలు త్యజించడం వల్ల అహం నశిస్తుంది. అంతేకాదు అతడు మోహితుడు కాలేడు. మోహము అతనిలో ఉండదిగా, పూర్తిగా తగ్గిపోతుంది. మోహం అనేది ఉండదు. మనం తెలుసుకున్నాం, క్రోధోద్భవతి సమ్మోహ. కోరికలు కోరుకున్నావు, అది ఆ కోరిక తీరలేదు, ఏమవుతుంది? కోపం వస్తుంది. కోరికలు తీరలేదు, కోపం వస్తుంది. ఇంకా దాన్ని సాధించాలా, ఆ కోరిక తీర్చుకోవాలా అని బాగా మోహం పెంచుకుంటాడు. ఇక ఇంకా కోపం వస్తుంది, కోపం ప్రకోపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటాడు? అహం నశిస్తుంది ఒకటి, భోగాల వైపు మోహితుడు కాలేడు. వాటి వైపు అతను చూడలేడు, వాటి గురించి ఆలోచించలేడు. ఎందుకంటే తనకి ఏది అవసరమో అది మాత్రమే చేసుకుంటాడు, ఏది అవసరమో అది మాత్రమే భుజిస్తాడు, ఏది అవసరమో అటువైపే వెళ్తాడు. అనవసరంగా వెళ్ళాడు ఎక్కడికి, అటు తిరగడం ఉండదుగా. కాబట్టి మోహితుడు కాలేడు అని అన్నట్టంటే కథం అయిపోయి అతడు ఒక యోగి లెక్కనే పరమాత్మ యందు మగ్నమై ఉంటాడు. సుఖం లభిస్తుంది, శాంతి లభిస్తుంది, చక్కగా నిద్రపోగలుగుతాడు. కాబట్టి ఎప్పుడైతే మోహితుడు కాలేడో అతడు నిర్మలమైన మనసు ఉంటుంది, నిశ్చింతగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. మోహితుడు ఒక విషయం ఆలోచిద్దాం. ఒకతను ఒక బండి కొనుక్కున్నాడు, 2 వీలర్ కొన్నాక 6 నెలల తర్వాత ఇంకో కొత్త బండి వచ్చింది. దాని మీద కూడా మోహం, అది కూడా కావాలి, అది కూడా కావాలి, అది కూడా కావాలి, అది కావాలంటే డబ్బు కావాలి, డబ్బులు లేవు, డబ్బులు లేకుండా ఏం చేయాలి? ఎవరినో మోసం చేయాలి, ఎవరితో అప్పు చేయాలి, అప్పు చేసి ఏం చేయాలి? ఇవ్వకూడదు కూడా, వాడికి తిరిగి ఇవ్వకూడదు అనే లోపల ఉంటుంది. చీటింగ్ చేయాలి లేదా దొంగతనం చేయాలి అని ఆలోచన వస్తుంది. మోహం. ఆల్రెడీ ఒకటి ఉన్నది బండి, మొన్ననే కొన్నాం 6 నెలల క్రితం, ఇంకోటి చూసి దాని వైపు మోహపడుతున్నాం. ఏమవుతుంది?
బుద్ధి భ్రష్టం అయిపోతుంది. భ్రష్టమై ఇంద్రియాలు అది తీసుకుపోతాయి. అతను దొంగతనం చేస్తాడు, అతను దోసుకొస్తాడు, లేకుంటే ఏమైనా చీటింగ్ చేస్తాడు, అప్పు చేసి ఇవ్వకుండా సతాయించే ప్రయత్నం చేసే ఆలోచన లోపల ఉంటాయి. కాబట్టి ఆ మోహం మంచిది కాదు. ఉన్నదాన్ని వాడుకో. ఒక ఎగ్జాంపుల్, శరీరం మనకుంది, నా శరీరం నల్లగా ఇచ్చాడు భగవంతుడు, దీన్ని వదిలేస్తావా? వదిలేలేవు కదా. అట్లా వాహనం కూడా కొంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంతవరకు ఉపయోగించుకొని ఆ తర్వాత దాన్ని అమ్మి కొత్తది కొనే ప్రయత్నం చేయగాని వచ్చిన వాహనాలన్నీ అది మంచి ఉంది, ఇది మంచి ఉంది, ఇది మంచి ఉంది, ఇది మంచి ఉంది అని చెప్పించు. మోహం వల్ల ఏమవుతుంది? బుద్ధి భ్రష్టమవుతుంది. బుద్ధి భ్రష్టమైతే అతడు చెడు పనులు చేసి స్టార్ట్ చేస్తాడు, అన్ని చెత్త పనులు చేస్తాడు. ఇక ఇందాక చెప్పినా కదా, ఎట్లనే డబ్బు సంపాదించాలి, ఎట్లా దాన్ని కొనాలి. సమాజంలో కొంతమంది చూస్తుంటున్నాం మనం. మన దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ నా దగ్గర ఉన్న ఫోన్ అయితే నేను దాదాపు 7 సంవత్సరాలు వాడబట్టి దాన్ని చక్కగా వినియోగించుకొని వాడుతున్నా. ఇప్పుడు ఏమంటారు తెలుసా, మాకు తెలిసే పిల్లలు వాళ్ళు, ఏంది గురూజీ ఈ పాత ఫోన్ పట్టుకొని ఏడుస్తున్నావు, కొత్త ఎన్నో వచ్చింది, 4 కెమెరాలు వచ్చింది ఫోను తీసుకో. అరే 4 కెమెరాల ఫోన్ తీసుకొని నేనేం చేయాలా? నాకేం అవసరం అది అని నేను ఆలోచిస్తున్నా. నాకు అవసరమే లేదు, ఏమవసరం నాకు. 4 కెమెరాలు ఉన్నాయట, ఇంకా ఫ్యూచర్లు బాగున్నాయటోడు, యాప్స్ బాగా వస్తాయి, మెమరీ పవర్ బాగుంది అందులో. అయినా సరే నాకేం అవసరం? భగవంతుడు ఇచ్చిన జ్ఞానం వల్ల ఈ మెదడులో ఆ జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్నాం. ఇంకా అవ్వెందుకు మనకు అవసరం? ఆ భోగాలు అయిపోతే నేను నష్టపోవాల్సింది. ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని పక్కకు పడేసేయాలి. ఎవరు కొనమన్నా కొనరు, పాతయి. కొత్తది కొనాలి. కొత్తది కొనాలంటే 10,000 20,000 కావాలి. మళ్ళీ మొన్న చూస్తున్నా ఒక ఎవరికో ₹1,00,000 ఫోన్ కొనుక్కున్నాడు, ఇంకా 2-3 లక్షలు కూడా అనుకుంటా ఫోన్లు. సో అట్లా మోహం కాకూడదు, మనము మోహితులం కాకూడదు. మనకెంత ఉందో అంతనే మనము సర్దుకొని పోయే ప్రయత్నం చేయాలి. ఇతర భోగాలు మోహం కాకూడదు. మోహము పడితే కనుక ఏమవుతుంది? బుద్ధి భ్రష్టమవుతుంది. బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. సరే, ఇంకేమంటున్నాడు? ఎవరికైతే అహం నశిస్తుందో, ఎవరైతే భోగాలను త్యజిస్తాడో, ఎవరైతే శాంతిగా ఉన్నాడో అతడే బ్రహ్మానందం పొందుతాడు. ఏమన్నాడు? బ్రహ్మానందం అన్నాడు. బ్రహ్మానందం, వట్టి ఆనందం కాదు, బ్రహ్మానందం. ఆనందంలో ఇంకా ఎక్కువ. మరి ఆనందం ఎక్కడుంది? ఆనంద స్వరూపుడే భగవంతుడు. అక్కడేమో బ్రహ్మానందం అట. అంటే భగవంతుడు ఇంకా ఎక్కువ ఆనందిస్తాడు మనకు. దేనివల్ల? ఈ భోగాలు త్యజించి అహం నశిస్తుంది, శాంతి లభిస్తుంది, దాని సుఖంగా నిద్రపోగలుగుతావు, సుఖంగా జీవనం సాగిస్తూ ఉంటావు. దాన్నే బ్రహ్మీ స్థితి అంటున్నారు. చూడండి, యజుర్వేదంలో 40వ అధ్యాయంలో ఉన్న ఈశావాస్య ఉపనిషత్తు యొక్క సారాంశమే భగవద్గీత. చక్కగా వివరిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? భోగాల వైపు వెళ్ళకండి, మీకు ఏది అనుకూలమో దాంతో సర్దుకుపోతూ జీవించండి. కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త ఇష్టాలు ఇవన్నీ వదులుకోండి. నీకు ఏది అవసరమో అదే తీసుకో, అదే వాడుకో, అదే కొనుక్కో. దాంట్లోనే నువ్వు మగ్నమై ఉండు. అయితేనే ఇతర విషయాలకు పోలేవు నువ్వు. లేకుంటే ఇవి ఇక్కడ ఉన్నాయి, ఇంకా వేరే గురించి ఆలోచిస్తున్నావు. ఏమవుతుంది? శాంతి ఉండదు. శాంతి లేని వ్యక్తికి సుఖమే లేదు. శాంతి లేని సుఖం ఎక్కడు? నేను చెప్తాను, భగవద్గీత చెప్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి మానవులారా, మీరు సుఖంగా జీవించండి, నేను మీకు ఆనందం ఇస్తాను అంటున్నాడు. మరి సుఖం ఎట్లా లభిస్తానని చెప్పిండు? ఇప్పటిదాకా చెప్పిండు కదా మనకు. సో ఇంకో దగ్గరికి వెళ్దాం. 6వ అధ్యాయము 16వ శ్లోకం.
ఇది చెప్పి ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం మనం. 6వ అధ్యాయము 16వ శ్లోకం మనకు సంబంధించింది, మన భోగాలకు సంబంధించింది ఇది. ఆ 6వ అధ్యాయం 16వ శ్లోకం. నాత్యశ్నతస్తు యోగో అస్తి నైకాంత మనశ్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓహోహో, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడు? అతిగా భుజించువానికి లేదా ఏమాత్రం భుజించక ఉపవాసం ఉన్నవాడికి, ఉపవాసం అంటారు కదా, ఏం నిలారం ఉన్న నేను అంటారు. ఏకాదశి మేము నిలారం అండి, ఇంకేదో పండుగలప్పుడు నిలారం ఉన్నాం మేము అంటారు చూడండి. అలాంటి వారికి, లేదా అతిగా నిద్రించు వారికి, లేదా అసలు నిద్రపోకుండా మెలుకొండే వారికి, జాగరణ చేస్తారు కదా వాళ్లకు ధ్యానం సిద్ధించదు, యోగం కలగదు, యోగ సిద్ధి కలగదు, శాంతి లభించదు, బ్రహ్మీ స్థితి లభించదు, ఆనందం లభించదు. ఇక బ్రహ్మీ స్థితి ఎక్కడిది? శాంతి లేదు, సుఖం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. చూడండి, ఒకదానికి ఒకటి లింక్. అందుకని ఏం చెప్పినా ఆయుర్వేదంలో కాలభోజనం ఆరోగ్య కారణ అన్నాడు. ఏమన్నాడు? అతిగా భుజించే వానికి ధ్యానం సిద్ధించదు. లేదా ఉపవాసం ఉన్నాడు అనుకోండి, వాడికి ధ్యానం అతిగా భుజించే వాడికి ఏమవుతుందంటే అజీర్తి అవుతుంది, లోపల గడబడి వేస్తాడు, పుల్లగా బేకులు వస్తుంటాయి. అతను ధ్యానం ఎట్లా చేస్తాడు? దినం మొత్తం పరమేశ్వరులో మగ్నమై ఎట్లుంటాడు? తన పనులు చేసుకుంటూనే పరమేశ్వరులో నిమగ్నమై ఉండడం. నన్ను చూస్తున్నాడు, నన్ను వింటున్నాడు, నేను మాట్లాడి నోట్ చేసుకుంటున్నాడు భగవంతుడు అనే మగ్నం ఎప్పుడు ఉంటుంది? మనకు ఉండదు. ఇంకా లోపల గడబడి వేస్తుంటుంది, పుల్లగా బేకులు వస్తుంటాయి, వామిటింగ్ అయిపోతుంది, తలనొస్తుంది, వస్తుంది, పడుకుంటాడు. అతిగా ఏమాత్రం భుజించకుండా వాడికి, అంటే ఉపవాసం ఉంటుంది వాడి, ఏమైతే గ్యాస్ ట్రబుల్ అవుతుంది లోపల. ఉపవాసం ఎట్లా ఉండాలో కూడా ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదం ఉపవాసం ఎట్లా ఉండాలి? ఉపవాసం అంటే నువ్వు రోజు తినే పదార్థాలు కారం, ఉప్పు, మసాలాలు, నూనె, అన్నము ఇవి తినకుండా కేవలము పండ్లు తినము, లేదా పండ్లు కూడా కాదు అనుకుంటే తేనె, నిమ్మరసము, నీళ్లు తాగుతూ ఉండాలి ఉపవాసంలో. అంతేగాని మొత్తం ఏమి తినకుండా ఏమి తాగకుండా ఉంటే అది మంచి పద్ధతి కాదు. లోపల అస్తవ్యస్తమైన శరీరము, తర్వాత గ్యాస్ ట్రబుల్ అవుతుంది. ఇంకేమన్నా అతిగా నిద్రించువానికి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఎందుకంటే మనకు దీనికి సంబంధించి సుఖం సంబంధించింది ఇది 2వ అధ్యాయంలో చివరి శ్లోకం సంబంధించింది. 6వ అధ్యాయంలో 16వ శ్లోకంకి వెళ్ళాం మనం. అతిగా నిద్రించువానికి, అతిగా నిద్రించకూడదు, నిద్రపో. నిద్ర లేకుండా కూడా నీకు సుఖం లేదు, నిద్రపో. కానీ అతిగా కాదు. నీకు ఎంత అవసరం? 6 గంటలు అవసరం పెద్దవాళ్ళకి, పిల్లలకు 20 గంటలు అవసరం, ఇంకా చిన్న పిల్లలకు 24 గంటలు అవసరం. పడుకునే ఉండడు. ఎవరికి ఏదంత అవసరమో అంత నిద్రపోవాలి, అంతేగాని అతిగా నిద్రపోకూడదు. తర్వాత ఏమంటున్నాడు? జాగరణ చేసేవారికి కూడా సుఖము, శాంతి లభించదు. శివరాత్రికి చేస్తారు కదా జాగరణ. మొత్తం శివరాత్రికి మొత్తం నేను కళ్ళే మూసుకోలేదు, మొత్తం కళ్ళు తెరుచుకునే ఉన్నా. ఏం చేసామో తెలుసు మనకు, వాళ్ళు ఏమేం చేస్తారో మనకు తెలుసు. జాగరణలో జాగరణ ఏమని ఎక్కడ వేదంలో లేదు. జాగరణ చేయమనే ఆయుర్వేదం కూడా లేదు ఎక్కడ. గమనించండి, జాగరణ చేయకూడదు. చక్కగా 9 గంటలకు పడుకోవాలి, రాత్రి 3 గంటలకు మేలుకోవాలి. అట్లా ఉంది. అంతేగాని జాగరణ రాత్రి అంతా జాగరణ ఉండడం లేనే లేదు. అది మంచి పద్ధతి కాదు. వేదం ఒప్పుకోదు. వేదమే కాదు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒప్పుకోట్లేడు కదా ఇక్కడ. ఏమాత్రం నిద్రించని వాడికి కూడా, జాగరణ చేసేవాడికి కూడా, వాడికి ధ్యానం సిద్ధించదు, యోగం సిద్ధించదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు, ఇక బ్రహ్మానందం అయితే అసలే ఉండదు. ఎంత అద్భుతమైన శ్లోకాలు భగవద్గీతలో. అక్కడ నేను ఒకటి ఆలోచించిన, భగవద్గీత చదువుతుంటే మనకు ఆయుర్వేదం కూడా తెలిసి ఉండాలి కొంచెం. ఆయుర్వేదం కూడా తెలిసి ఉంటే కనుకనే ఇవన్నీ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, భోగాల వైపు వెళ్ళకూడదని ఉంటే
ఇప్పుడు దాదాపు ఈ కరోనా వచ్చింది 1.5 year అయిపోయింది అనుకుంటా 1 year బయట వస్తువులు తినలేదు మేము. 1 year బయట ఏవి కొనుక్కోలే, ఇంట తెచ్చుకునే పదార్థాలే వేడివేడిగా వండుకోవడము తినడము అని చెప్పేసి. ఇప్పుడు ఈ మధ్యలో మాతో కొన్ని ఒక నిర్దిష్టమైన పదార్థాలు తెచ్చుకుంటున్నాము. ఇక పండ్లు అయితే తెచ్చుకునే వాళ్ళం, మంచి కడుక్కునే వాళ్ళం. అయితే ఎందుకు మనకు తెలిసిపోయింది, అది బుద్ధి పనిచేస్తుంది బాగా. వద్దు, బుద్ధి అని చెప్తే వద్దు, కరోనా ఉంది, వాడు ఎట్లా చూస్తుండో తెలియదు, వాడు ఎట్లా చేతి శుభ్రంగా ఉన్నాయో లేదో తెలియదు, వైరస్ ఉందో లేదో తెలియదు, ఎందుకు తినుడు, ఇంత చేసుకో చక్కగా అని చెప్పేసి అని చెప్తాం. ఇక చివరికి దీన్ని ముగిద్దాం. ముగించిన అక్కడ ప్రశ్న జవాబులు. ఇక ముగింపు ఎంత అద్భుతంగా ఉందంటే పరేషాన్ అయిపోతాము. ఎక్కడికి వెళ్ళాలంటే ఇక ఏమన్నా ఇప్పుడు బ్రహ్మానంద స్థితి, బ్రహ్మీ స్థితి అన్నాం. అది ఇప్పుడు 4వ అధ్యాయంలో 24వ శ్లోకం దిద్దాం. 4వ అధ్యాయము 24వ శ్లోకం ఏమంటున్నాడు చూడండి. మనకు బ్రహ్మానందం కావాలి కదా, బ్రహ్మానందం కావాలి, ఆనందం కావాలి, సుఖం కావాలి, శాంతి కావాలి. ఏమంటాడు? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓహో, ఏమంటున్నాడు? యజ్ఞముల యందు ఉపయుక్తముగు పదార్థములన్నీ బ్రహ్మమే, పాత్రలు కూడా బ్రహ్మమే, యజ్ఞంలో పాల్గొన్నవాడు కూడా బ్రహ్మమే, యజ్ఞంలో వాడే సామాగ్రి నెయ్యి ఇవన్నీ బ్రహ్మమే అన్నాడు. ఎట్లా బ్రహ్మం అయ్యా అంటే మనకు కావాల్సిన బ్రహ్మానందం కరెక్టే. బ్రహ్మం అంటే వేదం, బ్రహ్మం అంటే జ్ఞానం. ఇక్కడ మన 2వ అధ్యాయంలో చివరి శ్లోకం వచ్చే బ్రహ్మానందం అన్నాడు, బ్రహ్మస్థితి అన్నాడు. ఎట్లా లభిస్తుంది అంటే యజ్ఞం వల్ల లభిస్తుంది. యజ్ఞం వల్ల లభిస్తున్న నిదర్శనం నేను అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మనశ్శాంతి కావాలంటే యజ్ఞం చెయ్యు, మనశ్శాంతి కలుగుతుంది. బుద్ధి మంచిగా ఉండాలి అని అనుకోండి అనుకో, యజ్ఞం చెయ్యు, బుద్ధి మంచిగా ఉంటుంది. పరమాత్మ యందే మగ్నమై ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, యజ్ఞం చేయాలి. భోగాల వైపు వెళ్ళకూడదు అని అంటే యజ్ఞం చేయాలి. 2-3 ఉదాహరణలు చెప్తాను నేను. యజ్ఞం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. చూడండి, మనశ్శాంతి ఎట్లా కలుగుతుంది చూడండి. అక్కడ పక్కింటి వాళ్ళు ఒక ఊదుబత్తి ముట్టించారు, కమ్మగా వాసన వచ్చింది. పక్కింటి వాళ్ళు ముట్టిస్తే మనకు కూడా వచ్చింది వాసన. మనకు కూడా వచ్చిన తర్వాత మన వాసన పీల్చుకొని ఎంత బాగుంది అని ఎవరన్నారు? మనశ్శాంతి హాయిగా అనిపించింది, మనసుకు హాయిగా అనిపించింది కాబట్టి మనము పీల్చిన గాలి. అందుకోసమే అక్కడికి పోయి ఏ ఊదుబత్తి ముట్టించారు, ఏ కంపెనీ మేము తెచ్చుకుంటాం. అలాంటి పెద్ద ఊదుబత్తి ఏది? యజ్ఞము. గుర్తుపెట్టుకోండి. ఆ యజ్ఞంలో ఆ ఊదుబత్తి తయారు చేసే అగరు కూడా వాడతాం. అగరు చెక్క నల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఆ చెట్టు యొక్క కాండం అంతా నల్లగా ఉంటుంది. ఆ చెక్కనే అగరని అగరబత్తులు తయారు చేసేవారు. ఇప్పుడు వేస్తలేదు, నకిలీ అయిపోయిన అగరబత్తులు. కానీ యజ్ఞంలో వేస్తాం మనం. ఎందుకు లభించదు? శాంతి తప్పకుండా లభిస్తుంది. చాలా చూడండి, అదే యజ్ఞంలో వేసే పదార్థాలన్నీ మనము చక్కగా వాడుకోవడం వల్ల, వాటిని ఆస్వాదించడం వల్ల బుద్ధి శుద్ధమవుతుంది, బుద్ధి బలంగా ఉంటుంది. ఎందుకు? రాగి చెంబులో నీళ్లు తాగడం, రాగి పాత్ర ఉంటే ఆచమనం చేసేది, అవి బ్రహ్మం అంటే అది. అవి జ్ఞానాన్ని అందిస్తున్నాయి మనకు అని, జడమే అని బ్రహ్మం అందిస్తున్నాయి అంటే దాన్ని తీసుకోవాలి. అక్కడ అంటే ఔషధంలాగా పనిచేస్తుంది ఆ నీళ్లు, మనకు బ్రహ్మస్థితి కల్పిస్తుంది అని అక్కడ. ఇక చూడండి, యజ్ఞం చేయడం వల్ల, ప్రతిరోజు యజ్ఞం చేయడం వల్ల మన బుద్ధి ఇంకెంత శుద్ధమవుతుందంటే నీకు చెడు విషయాల వైపు ఆసక్తి ఉండనే ఉండదు. చెడు విషయాల వైపు ఆసక్తి లేనప్పుడు ఇక భోగాల వైపు ఎట్లా ఆసక్తి ఉంటుంది? ఉండనే ఉండదు. భోగాల వైపు ఆసక్తి లేకుంటే నీకు శాంతి సుఖం లభించే. యజ్ఞం వల్ల అదే జరుగుతుంది. నాకు అదే జరుగుతున్నది. నా మా వాళ్ళు అంటారు, నువ్వు ఇంతకుముందు అవి తింటుంటివి, అట్ట తింటుంటివి, ఇటుంటివి, ఎప్పుడంటే అప్పుడు తింటుంటివి, చిరుతులు తింటుంటివి, అప్పుడప్పుడు బిస్కెట్లు, అప్పుడు ఉప్మా ఏదో చేసుకుని తింటుంది, ఇప్పుడు చేసుకుంటలేదు. పోతే అవసరం లేదు, శరీరం అనుకూలిస్తలేదు. ఇవాటి విషయం చూస్తారు చూడండి. రోజు నేను వేడి నీళ్ళు తాగాను పొద్దున్నే,
కానీ శరీర తత్వం మారిపోయింది కాబట్టి, వాతావరణం వేడి ఉంది కాబట్టి నేను నీళ్ళు తాగితే ఒప్పుకోవడం లేదు శరీరం. మామూలు నీళ్ళు తాగిన పొద్దున ఉదయం ఉషాపానం అవి తాగిన సరే శరీరం అనుకూలించక గజకన్న వేసి తీసేసిన, అంటే అనుకూలించలేదు. అట్లా మారుతుంది చూడండి శరీరం. దీనివల్ల యజ్ఞం వల్ల, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. తర్వాత ఏమంటున్నాడు, పరమాత్మ ఎందే ఆసక్తి పెరుగుతుంది. ఎందువల్ల? అందులో వేసే పదార్థాలు అటువంటివి ఉన్నాయి కాబట్టి. చూడండి మనకేం చెప్పినా ఆకలి అయితేనే భుజించాలని చెప్పుకున్నాం ఒక శ్లోకంలో. అతిగా భుజించడం మంచిది కాదు, అతిగా తినడం మంచిది. ఇవన్నీ సమకూరుతాయి దేనివల్ల? యజ్ఞం వల్ల. యజ్ఞం వేసే ఆవు నెయ్యి, ఆ వనమూలికల వల్ల సమయానికి ఆకలి అవుతుంది, సమయానికి తింటావు. సుఖం అనేది ఎక్కడ లభిస్తుందో తెలుసుకుంటావు కాబట్టి ఆ మెత్తడి పరుపులో లేదు సుఖం, అది మామూలుగానే నిద్రించే ప్రయత్నం చేస్తుంది. అది ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది, టైంకు నిద్ర వస్తుంది. అది టైంకు నిద్ర వస్తుంది, టైంకు మెలకువ వస్తుంది కూడా యజ్ఞం వల్లనే. నేను అనుభవిస్తున్నా కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. విషయ భోగాల వైపు పోలేడు విషయ భోగాలు. అంత పవిత్రమైంది యజ్ఞం. అందుకోసం ఏమన్నాడు, అన్ని బ్రహ్మమే అన్నాడు. యజ్ఞ పాత్రలు బ్రహ్మమే, హోమ ద్రవ్యము బ్రహ్మమే, హోమములు వేసే నెయ్యి బ్రహ్మమే, హోమము చేయవాడు బ్రహ్మమే, యజ్ఞంలో కూర్చున్నవాడు బ్రహ్మమే. అంటే బ్రహ్మానంద స్థితి పొందుతాడు అక్కడ. అంటే ఆనందం లభిస్తుంది, అతనికి శాంతి లభిస్తుంది, సుఖం లభిస్తుంది అక్కడ. కాబట్టి యజ్ఞం చేయాలి. 22 ఏళ్ళు కంటిన్యూగా చేస్తున్న యజ్ఞం, ఆవు నెయ్యితో వనములతో. సో ఈ 2వ అధ్యాయంలో మన చివరి శ్లోకం వరకు వెళ్ళినప్పుడు ఆ 4వ అధ్యాయం 24వ శ్లోకము ఈ విధంగా బోధిస్తుంది. కాబట్టి యజ్ఞం చేయండి, మనశ్శాంతిని పొందండి, సుఖ నిద్ర పొందండి, బ్రహ్మానందం పొందండి. అదే యోగము. యోగం అంటే కలయిక. ఎక్కడో ఉందా? ఇదంతా మన లోపలనే ఉంది. అలాంటి భగవద్గీత గురించి మనము తెలుసుకుంటూ చక్కగా వేదము, ఆయుర్వేదము, తర్వాత నీతి విద్యలోని ఒక ఆ శ్లోకం చదివిన చూడండి, అదొకటి. ఇలా తెలుసుకున్నాం కొన్ని. వీటిని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భగవద్గీతలో విస్తారంగా ఉన్న శ్లోకాలు అక్కడక్కడక్కడ మనకి ఏది అవసరమో అదాన్ని కూర్చుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మొత్తము భగవద్గీత స్వాధ్యాయం చేసినప్పుడే, చదివినప్పుడే. నేను ఎప్పుడు చదువుతూనే ఉంటాను భగవద్గీత. సో ఈ విధంగా మనము ఇంద్రియాలు మనం వశంలో ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మన మనసును మన వశంలో ఉంచుకుందాం. తర్వాత మన బుద్ధిని అశుద్ధం కాకుండా చూసుకుందాం. చిత్త చాంపల్యాన్ని, చపలతను తొలగించుకుందాం. సుఖంని, శాంతిని పొందుదాం, ఆనందాన్ని అనుభవిద్దాం, బ్రహ్మానందం పొందుదాం. అలాంటి భగవద్గీత గురించి నెక్స్ట్ మనము వచ్చే వారం వేరే సబ్జెక్ట్కి వెళ్దాం. భక్తి గురించి వద, భక్తి యోగము. వచ్చే వారం భక్తి యోగం. భక్తి అంటే ఏంటిది? భక్తి అంటే ఏంటిది? ముక్తి అంటే ఏంటిది? శ్రద్ధ అంటే ఏంటిది? వీటి గురించి తెలుసుకుందాం. అది బహుశా 12వ అధ్యాయం అనుకుంటా, భక్తి యోగం. అది తెలుసుకుందాం. ఇప్పుడు మధ్యలో మన కరెంటు అంతరాయమైంది కాబట్టి అయినా పర్వాలేదు, పద్మ గారు చెప్పారు కొన్ని విషయాలు, అది మంచిది, అట్లా చేయాలి. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు జవాబులుంటే అడగండి, సంశయాలుంటే. శాంతి పాఠంతో ముగిద్దాం. మంచిది, చేయమ్మా, శాంతి పాఠం చేయి. శాంతి అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతిరోషధి శాంతి, వనస్పతయ శాంతి, దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేవి. ఓం శాంతి శాంతి శాంతి. చక్కగా చెప్పిండ్రు. ఓం నమస్తే, అందరికీ నమస్తే. ఓం శుభం, శుభరాత్రి. గురుజీ అందరికీ నమస్తే, ధన్యవాదాలు. అడుగుతారు ఎవరైనా? ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా జవాబులు ఉన్నాయా? ఓం మామయ్య చాలా బాగా చెప్పిండ్రు. ఓకే, సంతోషం.
ఇంద్రియాలు మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటే, బుద్ధిని ఆ, శుద్ధం చేసుకుంటే ఆనందము, శాంతి. లభిస్తాయి. భోగాల వైపు వెళ్తే అహంకారం వస్తుంది, అన్నీ నేనే అనే అజ్ఞానం కలుగుతుంది. అవును. భోగాలను ధర్మపూర్వకంగా అనుభవించి యోగం వైపు వెళ్ళాలని చెప్పి బాగుంది. అతి నిద్ర అతి భోజనం పనికిరాదు అని చెప్పారు. అవును. కాలభోజిత జితేంద్రియ, సమయానికి భుజించాలని చెప్పారు. అవును. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణావుతో, యజ్ఞం బ్రహ్మము యజ్ఞం చేయువాడు బ్రహ్మము, యజ్ఞపాత్రము యజ్ఞ ద్రవ్యాలు బ్రహ్మము. అన్ని చాలా బాగా చెప్పిండ్రు. చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మంకాల వంశానికి ధన్యవాదాలు. ఓం వినోదమ్మ శం. గారికి, మాకు కాదు, అమ్మా వినోదమ్మ గారికి. వినోదమ్మకి చలో ఓకే. చెల్లె కదా, చెల్లె అవుతుంది కదా. చాలా బాగా చెప్పుకుంటండి. ఓకే, మంచిది. వచ్చే వారము భక్తి యోగం, భక్తి శ్రద్ధ ఏంటో వివరంగా తెలుసుకుందాం. దాదాపు అది 2-3 సార్లు అవుతుంది అది. ఓం నమస్తే. ఎవరున్నారమ్మా? ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? లేరు కదా? ధన్యవాదాలు మామయ్య, చాలా బాగుంది. ధన్యవాదాలు. ఓం శం.